అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ సూక్తంలో 9వ శ్రీ కళామంత్రం గంధద్వారాం దురాదర్శాం అన్నటువంటి శ్లోకం చాలా ప్రధానమైనటువంటిది. ఈ సంపుటిత శ్రీ సూక్తంలో ప్రధానంగా ఈ శ్లోకం శ్రీ సూక్తానికే ప్రాణనాడి అని చెప్పవచ్చు. శంకరాచార్యుల వారు ఈ గంధద్వారం అన్నటువంటి భావనను గురించి ఒక కమనీయమైనటువంటి శ్లోకాన్ని రచించారు శ్రీశైల మల్లికార్జున స్వామి మీద. సంచారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృద్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శివ అనగా లలితా రహస్యనామ సహస్రాలలో లోకమాతను శివ అని ఒక మంత్రం ద్వారా కీర్తిస్తారు. మంగళకరమైనటువంటిది, శక్తి స్వరూపమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది, శ్రీశక్త్యాత్మకమైనటువంటిది అని ఇలాగా అనేక వేల అర్థాలు శివ అన్న మంత్రానికి మనం చెప్పుకొనవచ్చు. సంధ్యారంభ విజృంభితం అంటూ ఈ శ్లోకం ప్రారంభమవుతుంది. సంధ్య అనగా చీకట్లు నశిస్తూ సూర్యోదయం అయ్యే సమయాన్ని ప్రాతఃసంధ్య అంటారు. అలాగే మాధ్యాహ్నిక సంధ్య, సాయంకాల సమయంలో సూర్య అస్తమయం అవుతూ చంద్రుడు అప్పుడే ఉదయిస్తున్నటువంటి ఆ కాలాన్ని సాయం సంధ్యాకాలం అంటారు. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు సంధ్యా సమయం అనగా అజ్ఞానానికి జ్ఞానానికి మధ్యలో ఉన్నటువంటి సంధికాలాన్ని గురించి మాట్లాడుతున్నారు. బహుకోట్ల జన్మలుగా అజ్ఞానంతో సంసారంలో అవిద్యతో సంచరిస్తున్నటువంటి మానవ జీవితంలో ఎప్పుడో మెలకువ కలిగి దైవానుగ్రహ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేదాన్ని సంధ్యా సమయము అంటున్నారు. ఈ పవిత్రమైనటువంటి సంధ్యా సమయంలో సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. శృతులు అనగా వేదాల యొక్క భాగాలు. ఈ వేదాల యొక్క భాగాలైనటువంటి శృతులు పరబ్రహ్మ చైతన్య శక్తిని గురించి అనేక కోట్ల రీతులుగా కొనియాడాయి. ఆ పరబ్రహ్మ తత్వాన్ని తమ శిరస్సునందు ధరించాయి. అటువంటి వేదాల చేత శిరస్సునందు ధరించబడినటువంటి పరమపూర్ణమైనటువంటి ఋతంబర ప్రజ్ఞా స్వరూపమైనటువంటి ఆ సత్యాన్ని, శివశక్త్యాత్మకమైనటువంటిది ఆ సత్యం, సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివ ఆలింగితం. శివశక్తైక్యమైనటువంటి ఆ దివ్యతత్వాన్ని నేను ఆరాధిస్తున్నాను అంటూ ప్రార్థిస్తున్నారు. సంధ్యారంభ విజృంభితం అనగా అవిద్యా దశ నుంచి జ్ఞాన దశ వంకకు చేయు ప్రయాణం. ఈ సాగించు ప్రయాణమే గంధద్వారం అన్నటువంటి యోగ రహస్యంగా ఈ 9వ శ్రీకళా మంత్రంలో ఇమిడ్చబడి ఉంది. యోగ రహస్యం అంతా ఈ ఒక్క పదంలోనే ఇమిడ్చి ఉన్నారు. అవినయం వలన మనం సర్వస్వాన్ని పోగొట్టుకుంటాం. వినయం వలన మనం దైవానుగ్రహ ప్రాప్తిని పొందగలం. అభినయానికి వినయానికి చాలా తేడా ఉంది. దైవ భక్తుడు మొట్టమొదట ఆచరించవలసినటువంటి ఉత్తమ లక్షణం వినయ విధేయతలు. అవి ఎలా ఉంటాయి అంటే, వినయ విధేయతలు కలిగిన హృదయం అదుపు తెచ్చినటువంటి గుర్రం లాంటిది. వినయ విధేయతలు లేనటువంటి హృదయం అదుపు లేనటువంటి గుర్రం లాంటిది. ఒక అశ్వానికి సరైన శిక్షణ ఇవ్వనప్పుడు ఆ అశ్వం తనకు నచ్చినట్లుగా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అశ్వాన్ని అధిరోహించినటువంటి వారిని ఎక్కడో తీసుకుని వెళ్ళి పడవేస్తుంది. అదే అశ్వానికి మనం సరైన శిక్షణ ఇచ్చినప్పుడు మనం ఏ గమ్యాన్ని చేరాలనుకుంటామో ఆ గమ్యాన్ని చేరుస్తుంది అశ్వం. వినయం వలన మనం సర్వస్వాన్ని పొందగలం. అవినయం వలన, అవిధేయత వలన, అహంకారం వలన మన జీవితంలో ఎన్ని మెట్లు ఎత్తుకు వెళ్ళినప్పటికీ
మనం సర్వస్వాన్ని పోగొట్టుకుంటాము అని చెప్పబడుతుంది. అందుకే సద్వాసనాశోభితం అంటున్నారు ఆదిశంకరాచార్యుల వారు. దీన్నే ఈ శ్రీకళా మంత్రంలో గంధద్వారం అన్నారు. అనగా సుగంధభరితమైనటువంటి హృదయమే నిన్ను సమీపించుటకు సరైనటువంటి హృదయము అన్నారు. అంటే మన హృదయంలో అవిద్య నశించి వినయం కలిగినప్పుడు ఉత్తమోత్తమైనటువంటి భక్తుని యొక్క లక్షణం, మొట్టమొదటి లక్షణం మనకు లభించింది. వినయం వలన దైవికమైనటువంటి ప్రజ్ఞాశక్తిని తన అంతరంగంలో మానవుడు అనుభూతిని పొందగలడు. ఈ ప్రజ్ఞాశక్తి ఎలాంటిది అన్నప్పుడు గానం శక్తి, గాయకుడు ప్రజ్ఞ. జీవుల శక్తి, జీవులందరినీ నడిపించేటువంటి ఆ పరబ్రహ్మమై ప్రజ్ఞాశక్తి. ఈ ప్రజ్ఞాశక్తిని గంధద్వారం, పవిత్రాతి పవిత్రమైనటువంటి అంతరంగం ఎవరు పొంది ఉన్నారో అటువంటి అంతరంగం ద్వారా చింతించబడేటువంటి అచింత్యమైనటువంటి శక్తి. ఈ శక్తిని చింతించడం సాధ్యం కాదు. కానీ శుద్ధాంతరంగంతో ఈ శక్తిని మనం చింతించుతూ రాగా 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 క్రమంగా తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలడు. శ్రీ మహాలక్ష్మి యొక్క తత్వం వేదాలలో 2 రూపాలుగా వర్ణించబడింది. పూర్వము, అపూర్వము అని ఈ మహాలక్ష్మి తత్వాన్ని 2 విధాలుగా వర్ణించారు. పూర్వము అనగా ప్రారంభం నుంచి ఉన్నటువంటిదినని. ఈ సకల చరాచర సృష్టిలో మనం చూస్తున్నటువంటి నక్షత్రపు కోట్లు, బ్రహ్మాండాలు, జీవులు అందరూ కలిసి ఒక్క మాటలో పూర్వము అన్నారు. అపూర్వము అనగా ఈ సకల చరాచర సృష్టికంతటికి ఆధారమైనటువంటిది, నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మ పూర్ణ శక్తియే అపూర్వమైనటువంటిది. ఈ పూర్వానికంతటికీ ఆధారభూతమైనటువంటిది. మనం కన్నులతో దేనిని మనం చూస్తున్నామో, ఏ యొక్క దివ్య శబ్దజాలాన్నంతా మనం నాదరూపంగా వింటూ ఉన్నామో, వీటన్నిటికీ ఎవరైతే మూల కారణమైన శక్తి ఉన్నదో ఆ శ్రీ తత్వము, ఆ మహాలక్ష్మి తత్వము పూర్వ అపూర్వమైనటువంటిది. పూర్వము అనగా ప్రారంభం నుంచి ఉన్నది, అనేక రూపాలతో గోచరిస్తూ ఉన్నది. బ్రహ్మాండాలుగా, నక్షత్రాల కోట్లుగా, సూర్యచంద్రాదులుగా, భూమిగా, సకల చరాచర ప్రాణికోట్లుగా గోచరించే ఆ తత్వమే అపూర్వమైనటువంటిది. అనగా పూర్ణ నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞాస్వరూపము, బ్రహ్మాండ చైతన్య శక్తి. ఈ శక్తి నిశ్చలమైనటువంటిది. అటువంటి శక్తిని హృదయంలో భక్తుడు శరణు పొందుతున్నాడు. ఆ శక్తిని శరణు పొందినటువంటి భక్తుడు ఈ సంసార మృగతృష్ణ నుంచి విడివడి అద్భుతము, అపూర్వము అయినటువంటి ఆ దివ్య శక్తి తనలో ప్రకాశిస్తున్నది అన్నటువంటి దివ్య జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉన్నాడు. విషయ భోగాలు, ప్రపంచ తృష్ణలు ఇవన్నీ కూడా ఎడారిలో గోచరించేటువంటి జలాశయం లాంటివి. ఎడారిలో జలం కోసం మనం ఎంత దూరం పరిగెత్తినా మనకు జలం గోచరించదు. అది మృగతృష్ణ అని మనకు వెంటనే అర్థం కాదు. అలాగ ఎడారిలో పరిగెత్తి 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 చివరకు ఆ మృగతృష్ణ విషయం మనం అర్థం చేసుకుంటాం. ప్రాపంచిక విషయాల్లో మనకు కలిగే రాగద్వేషాదులు, విషయ భోగాలన్నీ కూడా ఎడారిలో గోచరించేటువంటి ఒక మృగతృష్ణ లాంటివి. ఎడారిలో జలం ఉన్నట్లు గోచరిస్తూ ఉంటుంది, కానీ మనకు తెలుసు ఎడారిలో జలం ఉండదునని. అయినప్పటికీ జలం దగ్గరలోనే ఉన్నది అన్నటువంటి భ్రాంతితో ఎడారిలో పరిగెత్తి పరిగెత్తి అలసిపోతాడు మానవుడు. అదేవిధంగా ఈ ప్రపంచపు విషయ భోగాలు అన్నటువంటి ఊబిలో ఎవరైతే చిక్కుకుంటారో ఆ ఊబిలో నుంచి తనంతట తాను ఎవ్వరూ బయటకు రాలేరు. ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చేందుకు ఎవరో ఒకరు సహాయం చేయాలి. ఆ సహాయమే అమ్మ సహాయం, దైవ సహాయం. కన్నతల్లి అవ్యాజ్యమైనటువంటి దయతో తన కన్నబిడ్డ కోటి తప్పులన్నిటినీ మన్నించాలి. ఇదివరకు మనం చెప్పుకున్నాం. సనకసనందనాది ఋషులకు బ్రహ్మజ్ఞానం తెలుసు. వారు మహనీయులు, సర్వజ్ఞులు.
కానీ ఒక తప్పు చేసిన బిడ్డ హృదయంలో ఉన్న పశ్చాత్తాపం, పాపభీతి ఇవన్నీ కూడా మాతృ మమతతో వారు గుర్తించలేరు. కన్న తల్లి శ్రీమన్నారాయణి తన బిడ్డల మీద అవ్యాజ్యమైనటువంటి దయను చూపించగలిగే దయార్ద్ర హృదయం కలిగినటువంటి కన్నతల్లి. అందువలనే కన్నతల్లి తన బిడ్డ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని విషయభోగాలు అన్నటువంటి ఈ ఊబిలో నుంచి తన బిడ్డను రక్షించవలసినటువంటి బాధ్యత అమ్మదే కదా. సాధన, ప్రార్థన, పారాయణాలు, ధ్యానాదులు ఇవన్నీ ఎందుకనగా ఈ ఊబిలో నుంచి బయటకు తీసుకొని వచ్చే శక్తి తల్లికి మాత్రమే ఉన్నది. అందువల్లనే తల్లిని దయచూపమని వేడుకొనడమే సాధన. ఒక్కసారి దైవానుగ్రహం కలిగితే ఈ సకల మృగతృష్ణలన్నీ కూడా శమించిపోతాయి. హృదయం స్వచ్ఛమవుతుంది. నిర్మలమైనటువంటి అంతరంగంతో అమ్మను ప్రార్థించడం మనకు సులభ సాధ్యమవుతుంది. నిర్మలమైన స్వచ్ఛమైన అంతరంగంలో ఏ సాధన సాగుతుందో ఆ సాధన శీఘ్రంగా ఫలించగలదు. ఆ దివ్య సాధన ఫలితంగా తన స్వస్వరూప జ్ఞానం మానవునికి కలుగుతుంది. మనస్సు, తృష్ణలు, ఆశాపాసాలు ఈ బంధనాలన్నీ ఉన్నప్పుడు మనసు సంశయాత్మకంగా ఉంటుంది. భగవద్గీత నిత్యం పారాయణం చేసేవారు మీలో ఎందరో ఉన్నారు. అందులో సంశయాత్మకమైనటువంటి మనస్సు మనకు ఉన్నప్పుడు మనం ఏమవుతామో వర్ణించబడింది. సంశయాత్మ వినశ్యతి అంటూ. సంశయాత్మకమైనటువంటి మనస్సు వలన మనం పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మన యొక్క దృష్టిని ఏకాగ్రం చేయలేకపోతాం. అందువలన అమూల్యమైనటువంటి ఈ జీవితం కూడా మనకు వ్యర్థమైపోతుంది. ఎందుకోసంగా ఈ జీవితానికి, ఈ లోకానికి మనం వచ్చామో ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోలేకపోతాం. మన అంతరంగం మీద విజయాన్ని సాధించలేకపోతాం. మనలో ఉన్న 6 శత్రువులు అలాగే ఎంతో ఎత్తుకు ఎదుగుతూనే ఉంటాయి. వారిని ఎప్పుడూ మనం జయించలేం. క్రోధ, లోభ, మోహ, ఈర్ష్య, ద్వేషాదులలో మనం మునిగి తేలుతూ రాగద్వేషాదులనే ఈ ఊబిలో అలాగే ఇంకా ఎన్నో జన్మలు ఉండిపోవలసి వస్తుంది. ఈ ఊబిలో నుంచి బయటకు తీసుకొని రమ్మని ప్రార్థించడమే సాధన. అమ్మను వేడుకొనటకే ఈ పారాయణాలు, ఈ ప్రార్థనలు, ఈ తపోసాధనలన్నీ ఆ లక్ష్యాన్ని ఉద్దేశించే సాగుతూ ఉన్నాయి. అందువలన ఎవరైతే తమ అంతరంగం మీద విజయం సాధించగలరో వారు సాధించిన విజయాలలో ఈ విజయం అత్యద్భుతమైనటువంటిది. నిరహంకారపూర్ణమైనటువంటి హృదయంలో దేదీప్యమానమైనటువంటి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. అదియే గంధద్వారాం దురాదర్శం అని చెప్పబడుతూ ఉన్నది. నిత్యమైనటువంటి తల్లిని, తుష్టిని, పుష్టిని, శాంతిని ప్రసాదించు తల్లిని, ఈశ్వరీం సర్వభూతానాం, తన యందు తన స్వరూపాన్ని ఏ మహాభక్తుడు దర్శించగలడో ఆ దివ్య స్వరూపాన్నే సర్వభూతాల యందు సాక్షాత్కరించుకోగలడు. సర్వభూతముల యందు తన ఆత్మస్వరూపాన్ని, తన యందు సర్వభూతాల యొక్క దివ్య స్వరూపాన్ని ఎవరైతే సాక్షాత్కరించుకుంటారో శ్రీ సూక్తంలో ఉన్నటువంటి గంధద్వారాం దురాదర్శం అన్నటువంటి ఈ 9వ శ్రీకళా మంత్రం యొక్క స్వరూపం వారికి అనుభూతమవుతుంది. అందుకే ఈశ్వరీం సర్వభూతానాం, ఈ మహోత్కృష్టమైనటువంటి చైతన్య శక్తి, ఈ మహాప్రజ్ఞాశక్తి సర్వభూతముల యందు ఉన్నది అన్న అనుభవాన్ని ప్రసాదించేది ఈ 9వ శ్లోకం. అందువల్లనే ధనధాన్య సంపదల కోసం ఈ శ్లోకాన్ని ప్రార్థించినప్పుడు వాణిని ప్రసాదిస్తుంది. ఆత్మైశ్వర్యం కోసం యోగులు ప్రార్థించినప్పుడు జగన్మాత ఆత్మజ్ఞాన ఐశ్వర్యాన్ని భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నది. పవిత్రాత్మ స్వరూపులారా, విశ్వంలో అందరికీ జగన్మాత అయినటువంటి శ్రీమన్నారాయణి సకల జ్ఞానైశ్వర్యాలను, ప్రాపంచిక ఐశ్వర్యాలను అనుగ్రహించునుగాక, విశ్వశాంతిని ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.